మనము పేడ్ ఛానల్స్ని ఫ్రీ టు ఎయిర్ సెటప్ బాక్స్లో సర్వర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసుకొని మనం చూస్తూ ఉన్నాం కదా. సేమ్ ఇది 4 MB ఫ్లాష్ వేసి నేను దీంట్లో ఇన్స్టాల్ చేశాను. నేను ఈ సెకండ్స్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, 2 బోర్డ్స్. ఇందులో నేను ఒక హోమ్ థియేటర్కి సంబంధించింది ఒకటి IR సెన్సర్, ఇక్కడ ఓల్డ్ మోడల్ హోమ్ థియేటర్ ఇది బోర్డు ఉంటుంది, ఫ్రంట్ ప్యానల్ ఇది. దీనిలో నుంచి నేను ఇది కట్ చేసేసుకున్నాను, ఈ సెన్సర్ కట్ చేసేసుకొని తర్వాత ఈ ఫ్లాష్ ఐసి 8 MB ఫ్లాష్ ఐసి ఫన్ క్యామ్ చేసిన ఫ్లాష్ ఐసి ఇన్స్టాల్ చేశాను. దీంట్లో ఇన్స్టాల్ చేసేసి కనెక్ట్ చేసి ఒక 5-10 నిమిషాలు నేను చూస్తూ ఉండి, ఆ తర్వాత నేను అప్డేట్ కోసం నేను డోంగల్ కనెక్ట్ చేసేసి చూస్తూ ఉంటే ఏమైందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిన తర్వాత అసలు ఏం ప్రాబ్లం వచ్చిందో ఇవన్నీ చూస్తే ఇక్కడ మనకు మెయిన్ ఐసీ ఉంది కదా, ఈ హీట్ సింక్ అనేది హీట్ అవ్వట్లేదు, అసలు కొంచెం కూడా పవర్ అనేది సప్లై అవ్వట్లేదు అని అనిపిస్తుంది నాకు. కొంచెం కూడా హీట్ అవ్వట్లేదు, హీట్ అవుతుంది అది యాక్చువల్గా. ఆ తర్వాత నాకు ఇక్కడ నాకు హీట్ అనేది అవ్వట్లేదు, ఇక్కడ ఓవర్ హీట్ అవుతుంది. ఈ మెయిన్ ఐసీ ఉంది ఇక్కడ, ఈ 5 volts ఇక్కడ సప్లై ఇస్తుంది అనమాట. దీని ఇక్కడ వస్తుంది అనమాట ఈ పవర్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఐసీకి, ఇక్కడ ఫ్లాష్ ఐసీ నుంచి మెయిన్ ఐసీకి వెళ్తుంది. ఇందులో అయితే వోల్టేజ్ మనం ఒకసారి చెక్ చేద్దాము. ఆల్రెడీ మనకు బోలెడు నార్త్ ఇండియన్స్ వాళ్ళవి, తర్వాత ఫారిన్ వాళ్ళ వీడియోస్ అయితే ఉన్నాయి. ఫారిన్ అంటే మన పక్క దేశాల వాళ్ళవి. మన ఆల్మోస్ట్ ఈ బోర్డ్స్, జీకే బోర్డ్స్ మన దేశానికి సంబంధించింది ఎక్కువ మన ఇండియాలోనే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ వోల్టేజెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం 12 volts అడాప్టర్ ఇచ్చాం కదా, అక్కడ పవర్ సప్లై అనేది 12 volts లేదా 13 volts వస్తుందా లేదా అనేది చూసుకుందాం. చూడండి, ఇక్కడ 12 volts వస్తుంది సప్లై, మెయిన్ సప్లై. తర్వాత ఇది ఇక్కడ గ్రౌండ్ తీసుకుందాం. ఇక్కడ తర్వాత ఇక్కడ మెయిన్ ఐసీ నుంచి మనకి ఇక్కడ 5 volts అందుతుంది. ఈ 5 volts అయితే ఇక్కడ రావట్లేదు సప్లై. తర్వాత ఇక్కడ 3.3 volts, ఇక్కడ 3 volts లోపలే వస్తుంది. తర్వాత ఈ కాయిల్ దగ్గర 1.1 volt రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వస్తుంది ఆల్మోస్ట్ ఇంచుమించు ఈ మాత్రం వచ్చిన వర్కింగ్లో ఉన్నట్టు లెక్క. తర్వాత ఇక్కడ 1.8 volts ఈ రెగ్యులేటర్ ఐసీల దగ్గర అయితే మనకు కరెక్ట్ అందుతుంది, ఇక్కడ అందట్లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది ఓవర్ హీట్ అవుతుంది. ఇది పనిచేయకపోవడం వల్ల ఇది దీని మీద ఎక్కువ భారం పడి ఓవర్ హీట్ అవుతుందా, లేకపోతే ఇది పోవడం వల్లనే ఓవర్ హీట్ అవుతుందా మనకి కన్ఫర్మ్గా తెలియదు. దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసేసి ఇక్కడ మనం 5 volts బ్యాక్ కన్వర్టర్ లేదా 5 volt ఛార్జర్ ఉన్నా కానీ మనం DC సప్లై ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు ఆన్ అవుతుందా లేదా అనేది. నేను తర్వాత ఈ సాఫ్ట్వేర్ వల్ల ఇలా అయిందో నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. ఫన్ క్యామ్ సాఫ్ట్వేర్ అనేది దీనికి సపోర్ట్ చేసిందా లేదా అనేది అది కూడా అర్థం అవ్వట్లేదు. మన దగ్గర వేరే ఉంది కదా, 2.6 బోర్డు ఉంది కదా, ఈ 8 MB ఫ్లాష్ ఐసి తీసేసి మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి మనం దీంట్లో రన్ చేద్దాం ఫన్ క్యామ్. ఇంకా నాకైతే నా దగ్గర వేరే ఫన్ క్యామ్ బాక్స్ అయితే అది ఓల్డ్ వర్షన్ ఉండే, అది 2017 మోడల్ బోర్డు GX ఇన్కే కాదు అది. దాంట్లో సరిగా వర్క్ చేయట్లేదు, నాకు బూట్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వడం అలా అవుతుంది అనమాట. దాని ద్వారా అదే ప్రాసెసర్ ఐసీ ప్రాబ్లం వచ్చింది. దానికి వోల్టేజెస్ అయితే కరెక్ట్గానే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా నేను పూర్తిగా చేయలేదు టెస్ట్. తర్వాత ఇక్కడ చూడండి 3.3 volts రావాలి ఫ్లాష్ ఐసీ అనేది ఆన్ కావాలంటే. చూడండి, ఇక్కడ 3 volts రావట్లేదు. ఇక్కడ ఎంత సప్లై వస్తుందో ఈ రెగ్యులేటర్ ఐసీ దగ్గర అంతే సప్లై ఇక్కడ వస్తుంది. తర్వాత ఇది ట్యూనర్ ఐసీకి వెళ్ళే సప్లై, ఇది కరెక్ట్గా వస్తుంది. మనకు ఇది వెళ్ళిందా లేకపోతే ఇది ప్రాబ్లం ఉందా, మెయిన్ ఐసీ ఇక్కడ పవర్ రెగ్యులేట్ చేసి 5 volts సప్లై చేసే ఐసీ ప్రాబ్లం ఉందా, లేకుంటే 3.3 volts రెగ్యులేటర్ ప్రాబ్లం ఉందా అర్థం అవ్వట్లేదు. దీన్ని బట్టి మనకు ఇక్కడ ఓవర్ హీట్ అవుతుంది, ఇదే పోయి ఉండొచ్చని నేను అనుకుంటాను. ఆల్మోస్ట్ ఇవే వెళ్తాయి. ఆల్రెడీ ఆయన నాకు ఎవరైతే సెల్ చేసినారో ఇది వర్కింగ్ కండిషన్లో లేనప్పుడే ఇది ప్రాబ్లం వచ్చిన దానికి ఇది చేంజ్ చేసి పంపించినాడు ఆయన. ఈ ఐసీలే ఆల్మోస్ట్ ఎక్కువగా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ కూడా అదే ఐసీ లేదు, నా దగ్గర హాట్ ఎయిర్ గన్ లేదు కాబట్టి, సోల్డరింగ్ ఐరన్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇవి రిమూవ్ చేసి నేను అది బ్యాక్ కన్వర్టర్ కానీ లేకపోతే చార్జర్ కానీ కనెక్ట్ చేసి చూడలేను. కాబట్టి ఈ బోర్డు నా దగ్గర వర్కింగ్ కండిషన్లో ఉంది కాబట్టి ఫ్లాష్ ఐసీ తీసి దీనికి వేసేసి తర్వాత ఈ IR సెన్సర్ కనెక్ట్ చేసి టీవీలో కనెక్ట్ చేసి మనం ఫన్ క్యామ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అన్నీ ఒకటే వీడియోలో చేయలేము, మనం వీడియో కూడా ల్యాగ్ అవుతుంది.